వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చిన్నపిల్లలు మారం చేస్తున్నారనో ఏడుస్తున్నారనో తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్తూ ఉంటారు. అయితే పిల్లలు కొనుక్కునేటువంటి వస్తువులు ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి తెస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అలాంటి సంఘటన తిరుపతి రూరల్ ప్రాంతం వేదాంతపురంలో చోటు చేసుకునేది. ఇంత మనం చూస్తున్నాము, ఇది జల్లి. ఇంత పూర్తిగా కూడా ఒకసారి మీరు పరిశీలించవచ్చు. పూర్తిగా క్రిములతో నిండిపోయినటువంటి జల్లి. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ కానీ ఏమీ కానీ లేదు. ఇది ఒక లోకల్ ప్రోడక్ట్. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వీటిని చిన్నపిల్లలు అధిక శాతం కూడా దీన్ని తినేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కసారి ఆ పిల్లల ప్రాణాలు తీసే విధంగా కూడా ఇవి తయారవుతున్నాయని చెప్పాలి. ఒకసారి చూస్తే ఏ ప్యాకెట్లో చూసినా కూడా పూర్తిగా ఆ ఫంగస్ ఏదైతే ఆ యొక్క లోపల క్రిములు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది తిని నిన్న నైట్ ఒక అబ్బాయి 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్బాయి ఏడుస్తున్నాడని తల్లిదండ్రులు ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చారు, పోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి. తిన్న కొంతసేపటికే అబ్బాయి అస్వస్థకు గురయ్యి అస్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆ తల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న నైట్ ఈ యొక్క సంఘటన జరిగింది. ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు అబ్బాయికి డబ్బులు? ఎప్పుడు కొనుక్కున్నాడు? ఎప్పుడు జరిగింది ఇవంతా? నిన్న 7 గంటలకు సార్. నేను 7 గంటలకు వచ్చి తీసుకుని తిన్నట్టున్నాడు. ఆ అబ్బాయి ఏమంటే లేట్ నైటే పడుకుంటాడు ఎప్పుడు, అట్లాంటిది 9 గంటలకు పడుకున్నాడు. జల్లీ అనేది కూడా పూర్తిగా తినలేదు. మామూలుగా అయితే 1 మినిట్లో ఫినిష్ చేస్తాడు. అది 3-4 తిన్నట్టు తనకు ఏదో మత్తెక్కినట్టు ఉన్నట్టుంది. తను అలానే పడుకునేసి ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే సార్ నిద్రపోతున్న అలసిపోయాడేమో అనుకొని గమ్మున అయిపోయాను నేను. మళ్ళీ మిడ్ నైట్లో 2 o'clock లేసి స్టమక్ పెయిన్ అని చెప్పాడు. స్టమక్ పెయిన్ అని చెప్తే సరే అని నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే అందులో నుంచి స్టమక్ పెయిన్ సిరప్ వేసి తనని పడుకోబెట్టాను. ఎందుకు వచ్చింది స్టమక్ పెయిన్, ఏం తిన్నావు నైట్ అని నేను అడిగాను. నేను స్టాఫ్ నర్స్, బీఎస్సీ నర్సింగ్ నేను చేస్తున్నది. సో నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ పిల్లలు 2 ఉన్నారు, నాకు 2 పిల్లలు. అందువల్ల నేను ఎమర్జెన్సీ అనేది వాళ్ళ కోసం పెట్టుకుంటాను ఎప్పుడు ఇంట్లో. సో అందువల్ల నేను వాళ్ళకి సిరప్ అనేది, బాబుకి సిరప్ అనేది వేసాను. నేను నైట్ వేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి అడిగాను నేను, ఎందుకు కడుపు నొప్పి వచ్చింది, నైట్ ఏం తిన్నావు? అన్నం కూడా తినలేదు తను, అలా పడుకునేసాడు అనమాట. నైట్ అన్నం కూడా తినలేదు కదా. ఏమైందంటే డాడీ డబ్బు ఇచ్చాడు, నేను జల్లీ తెచ్చుకున్నాను పోయి అనేసి అన్నాడు. డాడీ జల్లీ అంటే అక్కడ పక్కనే బెడ్ పైనే ఉంది జల్లీ. చూశాను. ఏ షాప్లో కొన్నావురా అనేసి అడిగాను నేను. అడిగితే ఫస్ట్ అంగిట్లో కొన్నాను అన్నాడు ఆ బాబు. సరే అడిగాడు కదా, సరే బాబుకి ఇట్లా ఉంది, నాకు ఇంకా మనసు ఏం బాగాలేదు, ఒకవేళ బిడ్డకి ఏమైనా జరిగింటే నా పరిస్థితి ఏంది, నా బిడ్డను నేను కోల్పోవాల్సి వచ్చింది కదా. అందువల్ల ఇక్కడ వచ్చి అడిగితే ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా నా దగ్గర అమ్మలేదు ఇది, నేను కొనలేదు ఇది, నా దగ్గర వచ్చి కొనుక్కోలేదు, నువ్వు ఏడో కొనుక్కొచ్చి మాట్లాడుతున్నావు అనేసాను. సర్లేండి, నేను ఫుడ్ కమిటీకి అనేది నేను చెప్తాను, ఫుడ్ కమిషనర్ అనే వాళ్ళు కూడా నేను చెప్పి కంప్లైంట్ చేస్తానని చెప్పి వెంటనే సచివాలయం మేడం దగ్గర నెంబర్ తీసుకొని సెక్రటరీ మేడం కాల్ చేసి ఇలా జరిగింది మేడం, ఇలా స్టమక్ పెయిన్ అని చెప్తున్నాడు బాబు అని చెప్పాను. మేడం వాళ్ళు కూడా మేడం వాళ్ళు వెంటనే అనేది రిసివెన్స్ అనేది తీసుకున్నారు. వచ్చి వాళ్ళు వెళ్తే నా జెల్లీయే కాదు, ఈ బాబు తిన్న జెల్లీ చూడండి ఎంత ఫంగస్ ఫామ్ అయిపోయిందో. ఇంకా తదుపరి ఇంకా చాలా జెల్లీస్లో కూడా అలా ఫంగస్ అనేది ఫామ్ అయి ఉన్నది. మీరే ఇంకా న్యాయం చేయాలని అనుకున్నాను సార్. బాబు కండిషన్ ఎలా ఉంది? బాబు అయితే ప్రజెంట్ 24 మామూలుగా ఫుడ్ పాయిజన్ ఏదైనా కూడా 24 అబ్జర్వేషన్ అనేది చేస్తారు సార్. సో 24 hours అబ్జర్వేషన్లో బాబు అనేది ఇప్పుడు ఉన్నాడు. ఓఆర్ఎస్ అనేది కంటిన్యూస్గా ఇమ్మంటున్నారు. ఒకవేళ కానీ సిక్ అయిపోవడం కానీ, డల్గా అయిపోవడం కానీ, వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువ అయితే కానీ వెంటనే తీసుకురమ్మని రోయ్ హాస్పిటల్లో చెప్పారు. రోయ్ హాస్పిటల్కే వెళ్ళాను ఈరోజు నేను. తిరుచానూరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు? అవును సార్, తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సార్ కూడా మాట్లాడారు. ఇక్కడ ఈ షాప్ వాళ్ళని పిలిచి మాట్లాడిపించారు. ఫర్దర్గా ఫుడ్ కమిషనర్కి ఇంటిమేట్ చేస్తామమ్మా అని సార్ చెప్పారు. మీరు వెళ్ళొచ్చు, ఇంకా అక్కడ సచివాలయం వాళ్ళతో ఒకసారి అక్కడ వెళ్ళి రైస్ చేయండి, కంప్లైంట్ రాసి ఇవ్వండి వాళ్ళకి కూడా అనేసి అన్నారు. అవును సార్, ఇప్పుడు నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నాను కాబట్టి ఎందువల్ల ఏమైంది అని చెప్పి నేను సూచించి చూడగలను సార్. అమ్మ నాన్న చిన్న వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, చిన్న బిడ్డలు అప్పుడే తీసుకొని తినే సార్, వాళ్ళు ఎలా సార్ ఐడెంటిఫై చేస్తారు? దీనివల్ల ఇంకా మీరే అది చూసుకోవాలి సార్. ఇంకేం చెప్పేది ఏముంది, వాళ్ళు ఇంకా నా బిడ్డకు జరిగింది ఇంకో బిడ్డకు జరగకూడదని నా ఆవేదన సార్, అంతే సార్, ఇంకేం లేదు సార్. ఏదైతే ఈ తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్పలేదు. ఏదైతే తన బిడ్డని ఈ ఒక నర్సు కాబట్టి నేను గుర్తించగలిగాను, లేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేదంటూ కూడా ఆ ఆవేదన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వెంటనే సచివాలయం సిబ్బంది కూడా తెలియజేసినటువంటి వెంటనే సచివాలయ సిబ్బంది కూడా ఈ యొక్క షాపుకి ఏదైతే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఈ షాపును ఏదో ట్రేడ్ లైసెన్స్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా, దానికి వివరణ 24 hours తర్వాత వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఒకసారి సెక్రటరీ మేడం ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నించండి. మీకు ఎన్ని గంటలకు ఎప్పుడు తెలిసిందండి ఇది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీరు షాప్ వాళ్ళతో మాట్లాడారు, ఇక్కడ ప్యాకెట్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకున్నాను తెలిసింది, దాంతో ఎన్ని డ్యామేజ్ అయ్యింది?
ఉదయం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, వాణి గారు కాల్ చేస్తున్నారు. సో కాల్ చేసి వాళ్ళ బాబుకి రాత్రి ఇబ్బంది అయింది, హెల్త్ పాడైపోయింది, కడుపు నొప్పి వచ్చింది, సో ఈ జల్లి తినడం వల్లే అలా జరిగింది, సో నేను నర్సును కాబట్టి సిరప్ ఇచ్చాము అని చెప్పారు. సో ఉదయం మేము వచ్చి మొత్తం ప్యాకెట్స్ అన్ని చెక్ చేసాము. చెక్ చేస్తే 1 or 2 అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇట్లా 1 or 2 డ్యామేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక మాజా బాటిల్లో కూడా మాజా బాటిల్ అయితే ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది, అవ్వలేదు ఇంకా. కాకపోతే అది కూడా కొంచెం కింద వైరస్ ఫామ్ అయిన చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాము. వాళ్ళు లోపల లాక్లో ఉన్న వాళ్ళు బయటకు రావట్లేదు అండ్ లాక్ వేసేసారు. సో వెంటనే ఇంకా మేము నోటీస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం, మేమంతా కలెక్ట్ చేసుకొని నోటీస్ ఇచ్చేసాం వాళ్ళకి. నోటీస్ ఇచ్చేసి ట్రేడ్లో వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నాము అండ్ జరిమానా కూడా విధించాము. 24 గంటలు అసలు ఏంటి, ఎందుకు ఇలా వైరస్ ఫామ్ అయినా కూడా పిల్లలకు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని సంజాయిషి అడిగాము. తదుపరిగా వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఇంకా ఈ పిల్లలకే కాకుండా ఇంకా ఎటువంటి పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో సీజ్ చేయడం జరిగిందండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి, ఇచ్చారు. ప్రధానంగా సచివాలయ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ షాప్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంతో దాదాపు సగం వరకు ప్యాకెట్స్ అన్నీ కూడా ఇదే రకంగా ఫంగస్ తోటి చెడిపినటువంటి ఈ యొక్క ప్యాకెట్స్ అన్నీ కూడా సచివాలయ సిబ్బంది అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పూర్తిగా నోటీసులు అంటించారు, వాళ్ళ నుంచి వివరణ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఫుడ్ అథారిటీ ఆఫీసర్లకు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కొట్టులన్నీ కూడా ఏదైతే వ్యాపారస్తులు ఇలాంటివన్నీ కూడా చిన్న పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇందులో వచ్చేటువంటి మార్జిన్ కూడా అధిక శాతంలో ఉంటుంది. ఇదంతా కూడా లోకల్ ప్రోడక్ట్స్, ఇది సరైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే దాని మీద ఒక ఎక్స్పైరీ డేట్ కానీ సరైనటువంటి ఆ యొక్క లైసెన్స్ సంబంధించినటువంటి ఏది కూడా వీటికి ఉండదు. ఇలాంటి వాటిని కూడా విక్రయించడం, ఇది తిన్నటువంటి పిల్లలు ఒక్కొక్కసారి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా చూసాం. కొంతమంది పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసాం. అలాంటివి కారణాలే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అనేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ప్రమాదశాతం ఆ అబ్బాయి ప్రాణ పరిస్థితి నుంచి కూడా తప్పిందని చెప్పాలి. ఎందుకంటే తీవ్ర కడుపు నొప్పికి ఆ అబ్బాయి అల్లాడినట్టుగా కూడా తల్లి తెలియజేస్తుంది. అయితే ఆ నర్సు కావడంతో నిన్న నైటే ఆ అబ్బాయి పడుతున్నటువంటి బాధలు చూసి వెంటనే గుర్తించి ఆ యొక్క మెడిసిన్ కూడా వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రం తల్లి నేను వచ్చి ఇక్కడ షాప్లో అడిగితే అసలు సమాధానం అన్నది అతి దారుణంగా ప్రవర్తించారు షాప్ యజమాని కూడా. కనీసం నా పిల్లవాడికి జరిగింది, నేను ఒక నర్సు కాబట్టి నేను గుర్తించాను, ఇతర పిల్లలు దాన్ని తింటే ప్రమాదం అని తెలియజేయడానికి వస్తే కూడా కనీసం అతను ఇన్నటువంటి పరిస్థితుల్లో లేరు. ఇలాంటి వారి పట్ల మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, వేదాంతపురం పంచాయతీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.